పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్న పేరెంట్స్కి ఒక బిగ్ రిలీఫ్ వచ్చేసింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతుల వారి ఫీజు వివరాలను బహిరంగంగా ప్రదర్శించి సమర్పించాలని ఆదేశించింది. పాఠశాలలు ఈ వివరాలతో పాటు గవర్నింగ్ బాడీకి సంబంధించిన పత్రాలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అలా చేయకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పాఠశాల గుర్తింపు కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఇలా చేయడం వల్ల పేరెంట్స్కి యూజ్ ఏంటి అనుకుంటున్నారా? తల్లిదండ్రులు ప్రతి తరగతికి సంబంధించిన పూర్తి ఫీజు వివరాలను ముందుగానే తెలుసుకోవచ్చు. తర్వాత అదనపు కార్యకలాపాలు లేదా ఇతర వస్తువుల పేరుతో అకస్మాత్తుగా ఛార్జీలు విధించలేరు. పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలో నిర్ణయించుకునే ముందు వివిధ ప్రైవేట్ పాఠశాలల ఫీజులను తల్లిదండ్రులు పోల్చుకోవచ్చు. ఫీజు వివరాలను బహిరంగంగా ప్రదర్శించడం వల్ల విద్యా సంవత్సరం మధ్యలో అక్రమంగా లేదా అకస్మాత్తుగా ఫీజులు పెంచకుండా పాఠశాలలను రాష్ట్ర నిబంధనలకు బాధ్యత వహించేలా చేయవచ్చు. పాఠశాల అధికారికంగా ప్రకటించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయడానికి ప్రయత్నిస్తే తల్లిదండ్రుల వద్ద స్పష్టమైన ఆధారం ఉంటుంది. ఈ వీడియోను అందరికీ షేర్ చేసి పేరెంట్స్లో అవేర్నెస్ తీసుకురండి. ఎక్కువ ఫీజు కట్టకుండా ఆపండి. థ్యాంక్ యూ.